హేమ గారు మన ముందుకు రావడం చాలా హ్యాపీగా ఉంది. ఒక్కసారి మరొకసారి హేమ గారి గట్టిగా చెప్పట్లండి ప్లీజ్. ప్లీజ్ కూర్చోండమ్మా ప్లీజ్. ఇంకా చాలా ఉంది ప్రోగ్రామ్. ప్లీజ్ అందరు కూర్చోండమ్మా. పూర్వ విద్యార్థుల కోసం విచ్చేసిన మీ అందరి కోసం అంటే నెలరాజు పగలు రావడానికి అవకాశం ఉండదు. బాబు గారు చెప్పండి. లోపల అమ్మగారు దొరపంటే దొరుకుతున్నానండి. ఇంటికి పట్టిన పూజలండి. సిగ్గుందిరా నీకు? పెద్ద అమ్మాయి పాలవాడితో వెళ్ళిపోయింది, రెండో కూతురు పేపర్ వేసుకున్నవాడితో వెళ్ళిపోయింది, ఇంకా మిగిలింది మూడో కూతురు.
ఊరంతా తెలియడం ఏంటంటే రాజోని మొత్తం కోడే కూతుంటే నేను చెప్పలేదండి. ఎందుకు పిలిచావు ఇప్పుడు నన్ను పని చేసుకుంటున్నాను? ఏంటి మన ఇంటికి అంటే మూడో కూతురికైనా నీ చేతులతో పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు? నాలుగైనా సిగ్గు వచ్చింది ఎదవా. మన జిల్లా పరిషత్ స్కూల్ ఎదుర్కొంటే వెంకట్రావు గారు కొట్టుంది కదండి, ఆ షాప్కి వెళ్ళి ఒక 2 థమ్స్అప్ తీసుకొస్తానండి. ఎందుకు తిడుతున్నావు? ఏం చేయాలి? నిన్ను కుడి చెప్పుతో కొట్టమంటావా, ఎడం చెప్పుతో కొట్టమంటావా, లేకపోతే ఆడి మెడలో టై తీసి కొట్టమంటావా, లేకపోతే ఏంటండి మన కొంపలో కొండకే దిక్కులేదు. దీన్ని ఫ్రిడ్జ్ ఎక్కడ ఉన్నాయి? ఏంటి దాన్ని మీ అమ్మాయి కోసం పిల్లలు ఇవ్వాలి? ఇస్తాలే వెళ్ళు. కొబ్బరి బోండం అంటే మన రాజోలు ఎంత ఫేమస్ రా కొబ్బరి బోండాలకి. మన ఊర్లో వెంకట్రావు గారు కొట్టుకెళ్ళి 2 బోండాలు తీసుకొస్తా అండి. ఏం ఇవ్వాలి చెప్పు? సిగ్గుందిరా నీకు? మన ఇంట్లో తులసి మొక్క లేదు, ఇన్ని ఎకరాలు ఎక్కడ ఉన్నాయి? మన ఊరి ఎమ్మెల్యే గారు తెలిసిందంటే చెప్పినందుకు నాకు, చేసినందుకు నీకు ఇద్దరు బొక్కలు వేస్తారు. ఇస్తాను ఎలా ఉంటారు? ఒక్క నిమిషం. సున్నాలు వేసుకునే ఎదవా ఇంటికి ఏ టైంలో రావాలో తెలియదురా నీకు? ఉండండి, అల్లుడు గారు వచ్చే టైంకి మా ఇంటికి వస్తావా? అల్లుడా? మున్సిపాలిటీలో డ్రైనేజీలు క్లీన్ చేసే వాళ్ళు ఈడలేంటాడు బాబు. అల్లుడి గారికి ఏమైనా అగ్ని ప్రమాదం జరిగిందేమో చూడండి, సగంకాలి సేవలో ఉన్నాడు. కొంప తీసి వర్షాకాలంలో ఎక్కడో పిడిగిపడి ఉంటుంది అల్లుడి గారి మీద. లేకపోతే ఈడలు ఏంటండి? ఏంట్రా మూసుకునేది? గవర్నమెంట్ హాస్పిటల్లో బర్నింగ్ వార్డులో కనిపిస్తున్న కాలిపోయిన శవం ఫేస్ వేసుకొని ఎదవా నువ్వు కళ్ళజోడు ఎడితే కనిపిస్తుంది, ఆ కళ్ళలో కలిసిపోలేదు. అల్లుడి గారు మామగారు అక్కడ నవ్వుతున్నాను చూసి. నిన్ను చూసి ఆవిడే నవ్వుతుంది అనుకుంటున్నావు. ఒకసారి చూడు స్కూల్ మొత్తం నవ్వుతున్నారు ఈడు అల్లుడు ఏంటని చెప్పి. అయినా బాబు గారి గుర్తుందా మీకు? రేపు ఉదయం మన అమ్మాయి ఈయన పెళ్లి చేసుకుంటే ఇద్దరు కలిసి స్కూటర్ మీద వెళ్తే అమ్మాయి గారు కనిపిస్తారు, ఈడు కనిపించడు. నల్లగొన్నాడు కదా, వీడు పగలే కనిపించడు, ఇంక రాత్రులు ఏం కనిపిస్తాడు? మామగారు వెళ్ళిపోతారు. మా రాజుల్లో మగాళ్ళు లేదనుకున్నావా? ఇందులో ఎవరినో ఒకరి నుంచి చేసేస్తా మా అమ్మాయి గారికి. నాకు కెపాసిటీ తెలుసా? ఏమున్నాయి? కోట్లతో పాటు తారు కూడా ఉంది, ముఖం మీద చూడండి. లేకపోతే ఏంటంటే తారు డబ్బాల పాటు చుంచెలకలా ఉన్నాడు ఈడల్లుడు ఏంటండి? మన అమ్మాయి ఎంత బుద్ధిగా ఉంటుందంటే తెల్లగా నిగనగలాడిపోతుంది. అక్కడ చూసారా? ఆ తెల్లగా మెరిసిపోతున్న అమ్మాయిని తీసుకొచ్చి తారు డబ్బా ముఖం కాడికి ఇస్తారా? నన్ను అవమానిస్తున్నాను, వెళ్ళిపోతాను. వదిలేండి నువ్వు రా, నీ ఇచ్చేసేద్దాం. అలాంటి చెయ్యేస్తాడు, అడిగి ఇచ్చేద్దాం. నా కెపాసిటీ తెలుసా? నా షూ వాల్యూ తెలుసా? స్పెట్స్ వాల్యూ తెలుసా? అమెరికా నుంచి వచ్చాను. అంటే ఈ షూకి స్పెట్స్ కి వాల్యూ ఉంది కానీ ఇది కొంచెం కూడా వాల్యూ లేదనమాట. వాడు అవమానపరుస్తున్నాడు, వెళ్ళిపోతాడు. నాదో చిన్న రిక్వెస్ట్, నువ్వు రాజోలో తిరిగో కానీ ఎక్కడికి వెళ్ళి కటింగ్ చేయించుకో. ఎందుకో? ఎందుకంటే ఆ జుట్టులో కత్తి పడిపోతే ఏరుకోవడానికి 2 నెలలు పడుతుంది. నేను వెళ్ళిపోతాను. పోనండి, మన రాజోల్లో మగాళ్ళ లేరా చెప్పండి? ఏమండి, ఆడు చూస్తుంటే రాత్రిపూట తిరిగే గొడ్ల గోపలా ఉన్నాడు, పట్టపగలు తిరిగే కాకి పిల్లలా ఉన్నాడు. అమ్మాయి గారు చూడండి ఎంత తెల్లగా ఉన్నారో. ఈడికిచ్చి చేయడం నాకు నచ్చలేదండి. నేను వెళ్ళిపోతాను. ఆడు ఎండలు పడినా వర్షాలు పడ్డా చలికాలంలో తిరిగినా గేదె ఏమైనా రంగు మారుతుంది ఏంటండి? ఆడు కూడా అంతే రంగు మారడు.
ఏ డ్రింక్ తీసుకురావాలి? ఎందుకు థమ్స్అప్? నల్లగున్నాడు ఆయన నాడే తాగి మనకి. నల్లగున్నాడు థమ్స్అప్ ఎందుకంటే గుర్తొచ్చింది. బాబు గారు సింగపూర్ నుంచి తెచ్చిన ఫ్రిడ్జ్ వచ్చి తెమ్మంటారా? కాశ్మీర్ నుంచి తెచ్చిన ఫ్రిడ్జ్ వచ్చి తెమ్మంటారా? లేకపోతే బాత్రూమ్ లో ఉన్న ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ వచ్చి తెమ్మంటారా? బాబు గారు వీడు ఎంత కొండెరి పప్పు కాకపోతే బాత్రూమ్ లో ఫ్రిడ్జ్ ఎక్కడ ఉంటుందండి? సరే కొబ్బరి బొండం అంటే రాజోల్లో ఉన్న 600 ఎకరాల నుంచి తేవాలా? రాజమండ్రిలో ఉన్న 1000 ఎకరాల నుంచి తేవాలా? ఈ మధ్యన పాలకొల్లులో వేశారు కదా 25 ఎకరాలు, అందులో వచ్చి తెమ్మంటారా? బాబు గారు ఒక్కసారి కానీ పంకెత్తితే ముందు 3 ఎకరాలు కనిపిస్తాయి. అమ్మగారింటి ఇంట్లో ఉన్న ఈ అమ్మగారి పిల్లల ఊరి చివరిని పెట్టారు చూసారా 2వ సెటప్, ఆ అమ్మగారి పిల్లల. లేకపోతే పాలకొల్లులో పెళ్లి చేసుకున్నారు కదా 3వ సెటప్, ఆ అమ్మగారి పిల్లల. బాబు గారు చెప్పండి బిల్డప్. నీకే ఇంతమంది సెటప్ ఉంటే నీ కూతురికి ఎంతమంది ఉంటారా నమ్ముడుగా? కర్రీ ఎదవా, నీకు ఎంత ధైర్యం ఉంటే మా బాబు గారిని తిడతావరా? అట్లేదు తిడితే నేనే తిట్టాలి. ఒకసారి అందరూ గట్టిగా చెప్పలు కొట్టండి అమ్మా.